హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? హై హోప్ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. జీసీసీలో సింగిల్ టూరిస్ట్ వీసా, ఒకే వీసాతో మొత్తం జీసీసీ అంతా చుట్టేయచ్చు అని చెప్పి. అంటే ఈ 6 కంట్రీలు, ఈ కువైటు, సౌదీ, యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, ఖత్తర్. సో అయితే ఈ జీసీసీ వీసా 2025లో ప్రారంభమవుతాం అన్నారు. కానీ ఇప్పటికీ ప్రారంభం కారణం ఏంటంటే, ఇటు ఒక పక్కన కువైట్కి ఈ ఇరాన్కి బోర్డర్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత అనుకున్నారు, కానీ అది కూడా కుదరలేదు. తర్వాత ఇందులో ఇటు పాలస్తీనా, యుక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్ యుద్ధాల కారణంగా కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఈ జీసీసీ యూనిఫైడ్ వీసాలో ఒకే వీసాతో ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, జోర్డాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, సో ఈ దేశాలను కూడా కలుపుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు బాగలేదు. అందువల్ల సో జీసీసీ కౌన్సిల్ వారు నిర్ణయించారు, ఈ సంవత్సరం లాస్ట్ కల్లా ఈ వీసా ప్రారంభిస్తామని చెప్పి. ఒకే వీసాతో 6 దేశాలు తిరగవచ్చు: కువైటు, సౌదీ, యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, ఖత్తర్. ఒకే వీసాతో 6 దేశాలు తిరగవచ్చు. ఎందుకంటే ఈ 6 దేశాలు ఈ ఒకే వీసాతో తిరగడం వలన ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఏదైనా సో అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఏదైనా మనమే దారి కల్పిస్తున్నామా, ఇటువంటి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారండి. సో నెక్స్ట్ ఏ దేశంలో క్రైమ్ చేసినా కూడా మొత్తం అన్ని దేశాల్లో కూడా పట్టుకునే సౌలభ్యం ఉంటుంది ఈ వీసాలో. సో ఒక దేశంలో క్రైమ్ చేసి ఇంకో దేశంలో పారిపోదాం, అటువంటి సినిమా లేదు. సో అన్ని వాటికి లాక్ చేసే ఈ వీసాని ఇష్యూ చేస్తారు. సో ఎందుకంటే క్రైమ్ చేసే వాళ్ళకి, తప్పుడు పనులు చేసే వాళ్ళకి దేశాలు దాటి వెళ్ళిపోయే అవకాశం కూడా లేకుండా చేయాలి. సో శాంతి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకే అన్ని విషయాల్లో కోణాల్లో ఆలోచించే ఈ వీసాని రిలీజ్ చేయనున్నారు. సో జీసీసీ టూరిస్ట్ వీసా అండి త్వరలో మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.